జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? మనం ఎవరినైనా ప్రాణంగా నమ్మినప్పుడు వాళ్ళు మనకు వెన్నుపోటు పొడిస్తే వచ్చే బాధ వర్ణనాతీతం. నేను చేసిన తప్పేంటి, నన్నెందుకు మోసం చేశారు అని రాత్రంతా ఏడుస్తూ కుమిలిపోయే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. కానీ మోసపోయిన వాళ్లకు దేవుడు ఇచ్చే గొప్ప వరమేంటో తెలుసా? ఒక వ్యక్తి వ్యాపారంలో తన ప్రాణ స్నేహితుడిని నమ్మి తన ఆస్తిపాస్తులన్నీ అతని చేతిలో పెట్టాడు. కానీ ఆ స్నేహితుడు సమయం చూసి అతనికి రూపాయి లేకుండా మోసం చేసి ఉన్నదంతా దోచుకొని పారిపోయాడు. మోసపోయిన ఆ వ్యక్తి రోడ్డున పడ్డాడు. నన్ను నమ్మించి ముంచేశాడే అని తీవ్రమైన మానసిక కుంగుబాటులోకి వెళ్ళాడు. కానీ కొన్నాళ్ల తర్వాత తను కన్నీళ్లను తుడుచుకొని నా నిజాయితీ నా బలం అని మళ్ళీ శ్రమించటం మొదలుపెట్టాడు. ఆ సున్నా నుంచి మళ్ళీ కష్టపడి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. మరి మోసం చేసిన ఆ స్నేహితుడు ఏమయ్యాడో తెలుసా? ఆ నల్లధనంతో కొన్నాళ్ళు బాగానే ఉన్నా ఆ తర్వాత భాగస్వాముల మోసాల వల్ల, కోర్టు కేసుల వల్ల ఉన్నదంతా పోగొట్టుకొని చివరికి అనారోగ్యంతో ఒంటరిగా మిగిలిపోయాడు. చూసారా, గాజు పగిలితే శబ్దం వస్తుంది, కానీ నమ్మకం పగిలితే శబ్దం రాదు. కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తాయి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని అనుకోకండి. కర్మ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు చేసిన మంచి నిన్ను కాపాడుతుంది. వాళ్ళు చేసిన మోసం వాళ్ళనే ముంచుతుంది. మోసపోయానని కుంగిపోకండి. మీ విజయంతో వాళ్లకు సమాధానం చెప్పండి.